అప్పటికప్పుడు స్వీట్ తినాలనిపిస్తే ఇలా ఒకసారి ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. దానికోసం బౌల్‌లో కొద్దిగా నెయ్యి వేసుకొని 1 కప్ వరకు సూజీ రవ్వ వేసుకొని దోరగా ఫ్రై చేసుకోండి. ఇవి మనకి బాగా ఫ్రై అవ్వాలండి. ఈ విధంగా ఫ్రై అయినాక తీసి పక్కన పెట్టుకోండి. అదే బౌల్‌లో ముప్పావు కప్ వరకు నల్ల బెల్లం వేసుకొని కొద్దిగా వాటర్ వేసి బెల్లం మొత్తం కరగనివ్వండి. బెల్లం కరిగిన తర్వాత రోస్ట్ చేసినటువంటి సూజీ రవ్వ వేసుకొని బాగా కలపండి. మంటని మీడియం ఫ్లేమ్‌లో పెట్టి బాగా కలుపుతూ ఉండాలండి. కొంచెం దగ్గర పడగానే ఇలాచీ పౌడర్ వేసి బాగా మిక్స్ చేయండి. ప్యాన్ నుంచి స్వీట్ అనేది సెపరేట్ అవుతూ ఉంటుందండి. ఆ టైంలో వేరొక బౌల్లోకి తీసుకొని చల్లార్చుకోండి. చల్లారాక మనకి స్వీట్ అనేది కొంచెం గట్టి పడుతుందండి. ఆ టైంలో ఈ విధంగా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోండి. ఈ స్వీట్ అనేది ఒక 10 డేస్ వరకు నిల్వ ఉంటుందండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు అనమాట. ఇది మనకి క్రిస్పీగా ఉంటుంది, అక్కడక్కడ స్మూత్గా కూడా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. పిల్లలు చాలా బాగా ఇష్టంగా తింటారు. థ్యాంక్ యూ.